హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మ్యాడ్ మ్యాక్స్. ఈరోజు రివ్యూ వచ్చేసి టిల్లు స్క్వేర్, స్టారింగ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్, రిటర్న్ బై సిద్ధు జొన్నలగడ్డ అండ్ డైరెక్టెడ్ బై మల్లిక్ రామ్. అండర్ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో వంశీ గారు నిర్మించారు. సో ఫస్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే మన డీజే టిల్లు స్టోరీ ప్లాటే, దాని కంటిన్యూషనే ఈ టిల్లు స్క్వేర్. సో ఏం లేదు, మనకి డీజే టిల్లులో చూపించినట్టు ఒక అమ్మాయిని చూసి లవ్లో పడతాడు అండ్ దాని తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్లో పడతాడు. సో దాని కంటిన్యూషన్ అది ఎలా సాల్వ్ చేసుకున్నాడు అనేది డీజే టిల్లు అయితే, అండ్ దీంట్లో కూడా మన అనుపమ పరమేశ్వరన్ గారిని చూసి లవ్లో పడతాడు. దాని తర్వాత ప్రాబ్లమ్స్ ఏంటి, దాని నుంచి ఎలా బయటపడ్డాడు అనేది మిగిలిన ప్లాట్. సో మూవీ చూసాక నాకు ఎలా ఉంది అనిపించింది అంటే, ఇట్స్ గుడ్ పాసిబుల్ మూవీ. అక్కడక్కడ వన్ లైనర్స్ అయితే పీక్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. అండ్ వన్ మ్యాన్ షో సిద్ధు జొన్నలగడ్డ వన్ మ్యాన్ షో. ఆ స్లాంగ్ సేమ్ ఫస్ట్ పార్ట్లో మనకి ఏ విధంగా అయితే ఉంటుందో సెకండ్ పార్ట్లో అదే విధంగా ఉంది. మనకి ఎప్పుడో బాగా బ్రేక్ తీసుకుని మనకి సినిమా షూటింగ్ చేసినట్లేదు, సేమ్ అక్కడ మొత్తం ఓవరాల్గా టీజే టిల్లు స్క్వేర్ ఒకేసారి షూట్ చేసినట్టు ఉంది. ఎందుకంటే ఆ ఫ్లో ఉంది కదా మనకి డీజే టిల్లులో ఏదైతే వర్కౌట్ అయిందో బాగా, తన స్లాంగ్, తన బాడీ లాంగ్వేజ్ సేమ్ అదే దీంట్లో కూడా కంటిన్యూషన్ అయింది. ఎక్కడా కూడా మనకి కొంచెం ఏదో ఎక్కువ చేసినట్టు తక్కువ చేసినట్టు అనిపించలే. అంటే ఇది బాగా క్లిక్ అయింది కదా, సో మనం కొంచెం ఎక్కువ చేసామంటే ఇంకా బాగా క్లిక్ అవుద్ది అనుకుని ఓవర్ చేసినట్టు లేదు, అండ్ దానికి తగ్గట్టు లేదు. దానికి కరెక్ట్గా యాప్ట్ ఎలా ఉందో డీజే టిల్లులో తన బాడీ లాంగ్వేజ్ అది ఎలా వర్కౌట్ అయిందో సేమ్ దీంట్లో కూడా అదే చూపించారు. అండ్ అనుపమ పరమేశ్వరన్ గారి క్యారెక్టర్ అయితే ఓకే, అది కూడా బాగానే ఉంది. బట్ మనకి డీజే టిల్లులో వచ్చినట్టు అటు రాధిక టిల్లు కాంబినేషన్ అయితే వీళ్ళైతే రిపీట్ చేయలేదని చెప్పాలి. ఎందుకంటే అదొక మిరాకిల్, వన్ టైం మిరాకిల్ అంటారు చూడండి, అది ఆ డీజే టిల్లు. సో దీంట్లో కూడా ట్రై చేశారు కానీ బట్ వాళ్ళిద్దరి కెమిస్ట్రీ ఓకే అనిపించినా సరే, బట్ ఫస్ట్ పార్ట్ అంత అయితే ఏం అనిపించదు. అండ్ కామెడీ కూడా మనకి ఫస్ట్ హాఫ్లో రిపీట్ చేసిన డైలాగ్సే మనకి దీంట్లో కూడా యూజ్ చేశారు. అండ్ దాంట్లో కంటిన్యూషనే కూడా దీంట్లో కనిపించింది. అండ్ సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ 10 to 15 minutes కూడా అరే ఏంటి డీజే టిల్లువే మళ్ళీ తీసారా అన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఆ ట్రాన్స్లోనే ఉంటాం, డీజే టిల్లువే అని కనిపిస్తుంది మనకి, డీజే టిల్లువే మళ్ళీ ప్లే చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది ఫస్ట్ 10 to 15 minutes. సో ఎందుకంటే సాంగ్ కూడా సేమ్ సాంగ్ పెట్టేశారు. మనకి డీజే టిల్లులో ఫస్ట్ సాంగ్ ఏదైతే ఉందో ఇది సేమ్ దీంట్లో కూడా ఇదే ఉంది సాంగ్ మనకు. సో ఏమనిపించిందంటే ఫస్ట్ 10 to 15 minutes ఇది సేమ్ డీజే టిల్లునే తీసినట్టు అనిపించింది. బట్ దాని తర్వాత ఏదో కొంచెం స్టోరీలోకి ఇన్వాల్వ్ అవుతున్నారు అనుకున్నాను కానీ అదేం లేదు, జస్ట్ డీజే టిల్లు ఎలా ఉందో సేమ్ టిల్లు స్క్వేర్ అలాగే అనిపించింది. నేను పెద్ద స్టోరీ అయితే ఎక్స్పెక్ట్ చేసి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే డీజే టిల్లులో కూడా అంత గొప్ప స్టోరీ అని ఏం చెప్పను, అండ్ టిల్లు స్క్వేర్లో కూడా నేను అంత పెద్దగా ఏమి ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళలేదు. సో నాకైతే వాచబుల్ అనిపించింది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ అయితే విపరీతం, మనకి చాలా బాగా వర్కౌట్ అయినాయి అని చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్, అలాగే వన్ లైనర్స్ అనేవి విభత్సంగా పేలి. అండ్ ఆ కాస్టే కాదు, మన హీరో వన్ మ్యాన్ షో, ఇది చెప్పాలంటే టిల్లు స్క్వేర్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. సో మనకు తెలిసి ఈ మూవీ రైటర్ సిద్ధు జొన్నలగడ్డే అని. స్టోరీ పరంగా అంత ఏమి లేకపోయినా సరే తన క్యారెక్టరైజేషన్ రాసుకునే విధానం అన్నీ బాగా వర్కౌట్ అయినాయి. మనకి సేమ్ వన్ లైనర్స్ మ్యాక్సిమం ఫస్ట్ పార్ట్లోనే తీసుకొచ్చి సెకండ్ పార్ట్లో పెట్టారు, అయినా సరే కొన్ని వర్కౌట్ అయినాయి బాగా. అండ్ మిగిలిన కాస్ట్ పర్ఫార్మెన్సెస్ కూడా కామెడీ బాగానే వర్కౌట్ అయిందని చెప్పాలి. బట్ ఫస్ట్ పార్ట్తో పోలిస్తే సెకండ్ పార్ట్ అంత ఇంపాక్ట్ ఏమని అనిపించలేదు నాకు. అండ్ డైరెక్షన్ కూడా బాగుంది. సినిమా తక్కువ డ్యూరేషన్ అయినా సరే మనకి క్లైమాక్స్కి వచ్చేసేటప్పటికి కొంచెం ఎక్కడో లాగ్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. బట్ ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయిపోయేటప్పటికి మంచిగా కామెడీ జనరేట్ చేశారు, బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం ఇంకా ఫన్ వేలో వెళ్తే కనుక మూవీ సిక్సర్ కొట్టేసినట్టే అనుకున్నాను. బట్ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్తో పోలిస్తే కొంచెం డౌన్ అయిందని చెప్పాలి. ఎందుకంటే సెకండ్ హాఫ్ క్లైమాక్స్కి వచ్చేటప్పటికి కొంచెం ఏదో డిస్సాటిస్ఫాక్షన్గా ఉన్నట్టు ఉంటుంది. అండ్ మనకు కొన్ని క్యామియోస్ ఉంటాయి దీంట్లో, ఆ క్యామియోస్ కూడా మనకి ఏదో పెట్టాలి అని ఫోర్స్డ్గా పెట్టినట్టు అనిపించింది. అండ్ డీజే టిల్లు థర్డ్ పార్ట్ మేబీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మనకి ఏ క్లూ అయితే ఇవ్వలేదు కానీ మేబీ ఇదొక గుడ్ ఎంటర్టైన్మెంట్ అయ్యింది కాబట్టి మ్యాక్సిమం తీస్తే తీయొచ్చు, లేదంటే లేదు. మనం ఇది కన్ఫర్మ్ అని మనం చెప్పలేం వాళ్ళు అనౌన్స్ చేసేదాకా. అండ్ మెయిన్ పాజిటివ్స్ చూసుకుంటే సిద్ధు జొన్నలగడ్డ పెర్ఫార్మెన్స్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. తన వన్ లైనర్ ఓవరాల్ ఒక్కడే భుజం మీద నడిపించాడని చెప్పాలి. అండ్ అలాగే అనుపమ పరమేశ్వర్ గారి క్యారెక్టర్ కూడా ఓకే బాగుంది. బట్ తన ఫ్యాన్స్కి అయితే కొంచెం డిసప్పాయింట్మెంటే ఉంటుంది అనుపమ ఫ్యాన్స్కి, ఎందుకంటే కొంచెం బాగా బోల్డ్ సీన్స్ ఉన్నాయి.
సో యూత్ కొంచెం మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ అవి కొంచెం దాచుకుని వెళ్ళండి. మీ లవ్ ఏమైనా ఉంటే అనుపమ మీద కొంచెం దాచుకుని వెళ్ళండి, ఎందుకంటే మీకు హార్ట్ బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మిగిలిన కాస్ట్ పర్ఫార్మెన్స్ కూడా ఓకే, అండ్ క్రూ పర్ఫార్మెన్సెస్లో సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూ సితార్ ఎంటర్టైన్మెంట్స్ తెలిసిందే రిచ్గా ఉంటాయి. దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మిరియాల్ రామ్ ఎక్సలెంట్ అని చెప్పాలి. సాంగ్స్ అండ్ అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనకి బీమ్స్ గారు ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొంచెం కొత్తగా అనిపించింది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇక నెగిటివ్స్ చూసుకుంటే స్టోరీ, సో మ్యాక్సిమం స్టోరీ ఎక్స్పెక్ట్ చేయం కాబట్టి అది కొంచెం నెగిటివ్ అని చెప్పాలి. అండ్ అక్కడక్కడ కొంచెం సేమ్ రిపీటెడ్ అనిపించింది. ఫస్ట్ పార్ట్లోనూ సెకండ్ పార్ట్లోనూ సేమ్ రిపీటెడ్గా ఉంటాయి అనిపించింది. అండ్ ట్విస్ట్ రివీల్స్ కూడా మనకి అంత ఎంగేజ్ అయ్యి అనిపించం. సో ట్విస్ట్ రివీల్స్ మీద కొంచెం కేర్ తీసుకుంటే బాగుంది అనిపించింది, ఎందుకంటే ఆ ట్విస్ట్లు ఏంటనేది మనం ముందే గెస్ చేసేస్తూ ఉంటాం. సో ఇది టిల్లు స్క్వేర్ రివ్యూ. నాకైతే డీజే టిల్లు బెటర్ అనిపించింది టిల్లు స్క్వేర్ మీద. ఏదైనా ఇన్స్టెంట్గా వచ్చింది, ఇన్స్టెంట్గానే బ్లాక్ బస్టర్ అవుద్ది. సో దాని మీద బేస్ అయి తీసింది ఏదైనా సరే అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయదు. నాకు డీజే టిల్లుయే బెటర్ అనిపించింది టిల్లు స్క్వేర్ మీద. అండ్ సినిమా ఓవరాల్గా వన్ వర్డ్లో చెప్పాలంటే ఎస్, ఇట్స్ అ వాచబుల్. ఫ్రెండ్స్తో వెళ్ళి ఫ్యామిలీతో కొంచెం బాగా చిల్ అవ్వచ్చు. మీరు ఏం స్టోరీ ఎక్స్పెక్ట్ చేయకోకుండా డీజే టిల్లు కంటిన్యూషన్ హ్యాపీగా ఉంటుంది, ఎంజాయ్ చేసేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ టిల్లు స్క్వేర్ రివ్యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.